అందరు బాగున్నారా? నేను చాలా బాగున్నాను. ఈరోజు అయితే సండే కదా, మీ ఇంట్లో అందరు స్పెషల్స్ చేసుకున్నారా? మా ఇంట్లో అయితే ఇంకేం స్పెషల్స్ లేవండి. ఇంక ఇప్పుడు టైం అయితే 2:30 అవుతుంది. నేనైతే పొద్దుటి నుండి కూడా జలుబుతోనైతే సఫర్ అయిపోతున్నా. ఫుల్ జలుబు అనమాట, మస్తు జలుబు చేసింది. ఆ జలుబుతోనే ఈ కన్ను తలనొప్పి వస్తుంది ఫుల్గా. అందులో పన్ను నొప్పితోనైతే 2-3 రోజుల నుండి వీడియో కూడా పెట్టట్లేదు. ఇంక ఇవన్నీ ఒకటేసారి నాకు అటాక్ అయిపోయినాయి. ఇంకా ఫీవర్ కూడా వచ్చినట్టు ఉందండి. అందుకని ఇంకా వీడియోస్ అయితే చేయలేదు 2-3 రోజుల నుండి. ఇప్పుడు రెగ్యులర్గా వస్తాయండి బ్లాగ్స్ అయితే, తప్పకుండా చూడండి. కొత్త ఛానల్ కదా, కొంచెం సపోర్ట్ చేయండి. ఇంకా మంచి వీడియోస్ చేయడానికి అయితే ట్రై చేస్తాం. అండ్ ఈరోజు అయితే సండే కాబట్టి ఇంకా మా ఇంట్లో అయితే ఏం లేదు. పొద్దున్నైతే నేను మునక్కాయ టమాటా చేస్తాను అండ్ అలాగే రైస్ వండిస్తాను. ఇంకా ఈరోజు టిఫిన్ అయితే ఏం చేయలేదు. నాకు పని నొప్పని రైస్ కొంచెం తినట్లేదు అనమాట, అవాయిడ్ చేసేస్తున్నాను. అందుకనే ఇంకా నేను ఒక 2 ప్లేట్లకి ఇడ్లీ ఉంటే ఆ ఇడ్లీ 2 ప్లేట్లు అయితే పెట్టేసుకొని నేను పొద్దున ఒక ప్లేట్, ఇప్పుడు ఒక ప్లేట్ అయితే తినేసాను. ఇంక ఇప్పుడైతే ఇంకా చాలా చాలా పనులు అయితే ఉన్నాయి, కానీ ఇంకా ఏం చేయలేదు నేనైతే. ఇంక ఇప్పుడు బట్టలు అయితే పిండేసుకోవాలి, కొన్ని ఉన్నాయి. అలాగే ఇంకా ఇంకేం పనులు ఉన్నాయంటే సాయంత్రం మీద వంట అయితే చేసేది ఉంది. ఇంకా సాయంత్రం అయితే చికెన్ ఏదైనా తెచ్చుకోవాలి. నాకు చికెన్ తెచ్చినా కూడా తినడానికి అయితే రావట్లేదు పన్ను నొప్పి వల్ల. మొన్ననైతే మేము బిర్యంగూడ వెళ్ళామని చెప్పాను కదా, బిర్యంగూడ వెళ్ళామండి. బిర్యంగూడలో అయితే మందు అయితే పెట్టించుకున్నాను. చాలా అంటే చాలా చుక్కలు కనపడ్డాయి అనుకోండి. నాకైతే చాలా మంటగా వచ్చేసింది. దానివల్ల ఇదిగోండి ఆ మందు అనేది ఇక్కడ పడడం వల్ల ఇక్కడ నల్లగా అయిపోయింది. ఇప్పుడు కూడా మంటలేస్తుంది. నాలుక మీద కూడా కొంచెం పడింది ఆ మందు. దానివల్ల ఏంటంటే నాలుక కూడా నాకు మంటలాగా ఉంది 2-3 రోజుల నుండి. అలాగే ఉప్పు అయితే మొత్తానికి టేస్టే తెలియట్లేదండి. అసలు ఎంత ఉప్పు వేసుకున్నా కూడా అసలు ఉప్పే తెలియట్లేదు నాకు. ఆ మందు నాలుక మీద పడడం వల్ల ఏమో మరి ఇలానే ఉంటే ఎట్లా చెప్పండి. నాకైతే టెన్షన్గా ఉంది. లేదు ఈ 2-3 రోజులలో కొంచెం తగ్గిపోద్దో లేదో చూడాలి. ఇప్పటికీ ఇది 3rd డే అనమాట, 2-3 డేస్ అయింది. ఇంకొక 2-3 రోజులు చూస్తాను. ఇంకా అంటే టేస్ట్ రాకపోతే ఇంకా మళ్ళీ ఏం చేయాలో ఏమో అర్థం కావట్లేదు. మరి అందరికి అట్లనే ఉంటుందా లేదు నాకే ఎలా ఉందనేది తెలియదు. అందరికీ నాలుకకు దాకిద్దో తెలియదు. తను ఏంటంటే మందు పెట్టేటప్పుడు ఎగ్జాక్ట్గా పన్నుకు పెట్టకుండా ఇంకొక పన్నుకు పెట్టింది అనమాట. ఇది కదా అంటే అనేసరికి మళ్ళీ అక్కడ నుండి తీసి నా అసలైన పన్ను దగ్గర పెట్టింది. దాంతోనే నాకు నాలుకకు కూడా అయిపోయింది అనమాట. మరి అది మిగతా వాళ్ళకి అట్లా అవుతుందో లేదో తెలియదు. నాకైతే నాలుక కూడా అంటింది. ఇంకా అలాగే నాకు మంట అయితే వస్తుంది అనమాట. ఇప్పుడు కూడా మంట తగ్గట్లేదు, ప్లస్ టేస్ట్ కూడా రావట్లేదు. ఇంకా 3 డేస్ అయింది కదా, ఇక 3 డేస్ నుండి అయితే అలా ఉంది పరిస్థితి. అయితే ఇంకా తగ్గలేదు, కానీ కొంచెం అయితే ఇంకా నల్లగా అయితే ఉందంట. మా వారిని ఇట్లా నోరు తెరిచిన తర్వాత చూసి ఇంకా నాకైతే చెప్పారనమాట, ఇట్లా కొంచెం తగ్గింది నలుపు అనేది కొంచెం ఉంది అని. ఎగ్జాక్ట్గా అంటే కరెక్ట్గా ప్లేస్లో పెడితే కరెక్ట్గా దూది అనేది అంటే మందు పెట్టిన దూది అనేది పెడితే ఖచ్చితంగా తగ్గిపోయేదేమో, అంటే ఆ మొత్తం నల్లదనం అనేది తగ్గిపోయేది. కానీ ఇంకొంచెం ఉందంట. మరి ఒక్కసారికి అయిపోతలేదు. ఇంకా 4 రోజులైతే ఖచ్చితంగా పథ్యం అయితే చేయాలి. అంటే వాళ్ళు కొన్ని వస్తువులు తినొద్దని చెప్పారు. ఇంకా అవన్నీ అవాయిడ్ చేస్తున్నాను. కష్టమే ఉండడం, కానీ తప్పదుగా మందు ఇది తగ్గాలంటే. ఓకే ఫ్రెండ్స్, ఇంకా వంట అయితే చేయాలి. ఇప్పుడైతే కాసేపు అయితే రెస్ట్ తీసుకుంటాను. నాకు ఫుల్ హెడేక్ వస్తుంది. ముందైతే టాబ్లెట్లు వేసుకున్నామని ఇదిగోండి. మొన్న పన్ను నొప్పికి హాస్పిటల్కి వెళ్ళానా, పన్ను నొప్పికి హాస్పిటల్కి వెళ్ళినప్పుడు మొన్న రాసిన టాబ్లెట్స్ ఇవి కూడా వేసుకోలే నేను. దీంట్లో పెట్టించింది, అది వేరే కదా, ఇది ఇట్లా పెట్టు. అవి మొన్న తెచ్చుకున్నాయి. ఇప్పుడేమో జలుబుకి ఉన్న తలనొప్పికి ఇప్పుడు మళ్ళీ తెచ్చుకున్నా చిన్నదైతే. అది కాదు, అది వేరే. ఇందులో ఇది ఈ 3 ఇప్పుడు 3 వేసుకోవాలంట. అంటే అవి 2 3 రకాలు తెచ్చిండు. 3 రకాలు ఇప్పుడు 3 వేసుకోవాలి నేను. అందుకే కొంచెం అన్నం తినేసాను. తిని ఇప్పుడు టాబ్లెట్ అయితే వేసుకుంటున్నాను. సాయంత్రం వరకు జలుబు తగ్గితే బాగుండేది. జలుబు ఉంటే మాత్రం ఫీవర్ వచ్చినట్టు అవుతుంది, ప్లస్ ఇంకా ఏమంటారు తలనొప్పి వస్తుంది. ఓకేనా ఫ్రెండ్స్? ఇప్పుడైతే చికెన్ అయితే ఒక 1/2 కేజీ అయితే తెప్పించుకున్నాము. ఇప్పుడు 1/2 కేజీ అయితే కర్రీ అయితే చేయాలి. అండ్ మసాలా కూడా తెప్పించిన. ఒకటి మసాలా వాడతాం కదా, ఇంకా తెలియదు చికెన్ యూజ్ అవుతుందని చెప్పేసి ఇప్పుడైతే కర్రీ అయితే వేస్తున్నా.
నీట్గా కట్ చేసుకోవాలి. సాల్ట్తో కడిగేసి ఇంకా ఉల్లిపాయలు పచ్చిమిర్చి అవన్నీ కట్ చేసుకుంటా. అండ్ రైస్ కూడా కడిగి పెట్టేసుకుంటున్నాం. రైస్ కూడా కడిగి పెట్టేసాం. చిన్నడా చిన్నడా సౌండ్ అండి. ఉల్లిపాయలన్నీ చిన్న చిన్నగా ఒక టమాటా వేసుకుంటా బాగుంటుంది. టమాటాలు మాకు ఇక్కడ కౌంటర్ టేబుల్ దగ్గర అసలు ఈ కౌంటర్ దగ్గర అసలు ప్లేసే ఉండదు. ఈ బిల్లు తీస్తేనేమో కింద కింద పైన పెట్టేస్తున్నాం.
వంట అయితే అవుతుందండి. అయిపోయేలోపు అయితే ఈ మిక్సీ పెడదామని చెప్పేసి పెడుతున్నా. ఇవి ఏంటంటే మందారం పూలు వాడిపోయినాయి. ఈ మందారం పూలు ఒక 7 ఏమో ఉన్నట్టున్నాయి, 7, 8 ఉన్నాయి. వీటిల్లో అయితే కొంచెం లైట్గా ఇంత వాటర్ చుక్కేసి అయితే మిక్సీ పడుతున్నా. ఇది ఎందుకంటే చిన్నవాడికి తలకర పెడదామని చెప్పేసి కొంచెం హెయిర్స్ అనేది పల్చగా ఉన్నాయి వాడికి. అంతకుముందు ఫుల్ ఒత్తుగా ఉండేవి కానీ ఎందుకో తెలియదు ఈ మధ్యలో కొంచెం పల్చగా అయిపోయినాయి. అందుకనే ఇంకా మందారం అయితే అంటే దీని లోపలిది ఇది ఉంటాయి కదా, దీంతో రుద్దాలంట. నేనేంటంటే అదంతా రుద్దలేక మొత్తం మిక్సీ పట్టేసి తలకైతే మంచిగా పూస్తున్నాను. ఒక 2 గంటలు అట్లా తల పూసిన తర్వాత ఇంకా అంటే 2 గంటల తర్వాత ఆరిన తర్వాత స్నానం చేయాలి. ఇప్పుడైతే మిక్సీ పడుతున్నా. ఇవన్నీ మిక్సీ పెట్టినా. ఇప్పుడు చిన్నోడికి అయితే తల పెట్టాలి. ఇప్పుడు కర్రీ అయితే ఒకసారి చూద్దాము ఏడాకి వచ్చింది అనేది. కొంచెం కారం ఉప్పు అయితే వేసిద్దాం. ఇవ్వండి అన్నం కూడా అయిపోతుంది. ఇప్పుడు కర్రీ కూడా ఇట్లా కారంలో ఉప్పు వేసేస్తాం. వేసేస్తే కొన్ని వాటర్ వేయాలి. వేస్తే అయిపోయినట్టు కర్రీ. చాలా కారం ఎక్కువ అయితే కొంచెం తినాలి కదా. సాల్ట్ కూడా వేసేస్తే ఒక 5 minutes తర్వాత తల పెట్టేస్తా. అసలు అప్పటి నుండి మర్చిపోయాను నేను తలకి పెట్టాను. అది వాడు కూడా మర్చిపోయాను. ఒక కలిపేస్తే అన్నం అయితే అయిపోయింది, కూర అయిపోయింది. మేము 3 మీద తినేస్తున్నాం, పిల్లలు నేను. ఇంకా మా ఆయన అయితే రాలేదు. చికెన్ వేసుకున్నా కానీ చికెన్ అయితే తినొస్తలేదు. మెల్లగా అయితే తింటున్నాను నేనైతే. టైం అయితే ఇప్పుడు 8 అవుతుంది, ఇంకా రాలేదు మా ఆయన అయితే. కూర అయితే బాగుంది. ఈరోజు గ్రేవీలాగా చేసిన బాగా, అంటే సూప్ ఎక్కువ చేసిన. బాగుంది. ఇంకా మా ఆయన అయితే రాలేదు. టైం అయితే 9 అవుతుంది. ఇంకా 9 అయినా కూడా ఇంకా రాలేదు. మేమైతే తినేసినాం. ఇంకా తినేసి అయితే ఇప్పుడు కొంచెం నేనైతే మొహం అది కడుక్కొని డ్రెస్ అయితే చేంజ్ చేసేసుకుంటా. చల్లగా ఉంది, స్నానం చేద్దాం. అందుకే స్నానం చేయలేదు, లేకపోతే స్నానం చేసినాక అన్నం తినేదాన్ని. ఇంక ఇప్పుడైతే ఫ్రెష్ అప్ అయిపోయి డ్రెస్ చేంజ్ చేసేసుకొని ఇంకా వెయిటింగ్ అనమాట మా ఆయన కోసం. టైం అయితే 9 అయిపోయింది, 9:30 అయింది. ఇప్పుడైతే వచ్చారు అనమాట మా ఆయన అయితే. ఇదిగోండి అన్నం అయితే తింటున్నారు. ఈరోజు కొంచెం గ్రేవీలాగా చేసిన కర్రీ అయితే నాకు పని నొప్పికి తినరావట్లేదు కదా, కనీసం చారుతోనే తిందామని అలా చేసిన. అది కాక జస్ట్ ఎప్పటికంటే చారు పెట్టు మమ్మీ, చారు పెట్టు మమ్మీ అని నీకు కూడా ఇష్టం కదా, అందుకనే ఈరోజు చారు లెక్క చేసిన. టేస్ట్ ఎట్లుందో మరి చూసి చెప్పు. నాకు తెలిసి బాగుంటుందేమో ఇవాళ. ఓరి అసలు నోట్లో పెట్టనే లేదు, నోట్లో పెట్టకముందే మస్తుంది అంటాను. నాకు ఉప్పు టేస్ట్ తెలుస్తలేదు, ఎంత వేసినా కూడా నాకు ఉప్పే వస్తలేదు. ఉప్పు ఉందా ఇప్పుడు దాంట్లో? బాగానే ఉందా? నేను వేసుకున్నా, నాకు తెలియట్లేదు. ఫ్రెండ్స్ ఓకే, మరి ఈరోజు బ్లాగ్ అయితే ఇదే. రేపు మళ్ళీ మరొక మంచి బ్లాగ్లో కలుద్దాం. ఇంకా బాయ్ అండి అందరికీ, గుడ్ నైట్. 9:30 కూడా అవ్వస్తుంది. ఇంకా తిన్న తర్వాత మా ఆయన తిన్న తర్వాత పడుకోవాలి. ఓకేనా? బాయ్ చెప్పేసి మరి ఏం మాట్లాడట్లేదు కదా. బాయ్ ఫ్రెండ్స్. అంతేనా? ఈరోజు అయితే సండే కదా, పాపం చాలా లేట్ వచ్చింది. మా వాళ్ళు అయితే ఫుల్ ఫీల్ అవుతున్నారు, కానీ ఏం చేయాలి అర్థం కావట్లేదు. అందరికి సండే రెస్ట్ ఉంటుంది కానీ రెస్ట్ లేదు, ఏం లేదు, ప్రతిరోజు ఇదే పని. సరే ఫ్రెండ్స్ మరి బాయ్. రేపు మళ్ళీ మంచి వీడియోలో కలుద్దాం. గుడ్ నైట్.